ముందుగా మనం మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా గంజాయి చాక్లెట్స్ పై శంషాబాద్ డీసీపీ వివరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముగ్గురు నిందితులు అరెస్టు చేశామని డీసీపీ తెలిపారు. చార్మినార్ గోల్డ్ మునక్కా పేరుతో గంజాయి చాక్లెట్లు పంపిణీ చేసినటువంటి పరిస్థితి, స్కూల్స్ కాలేజీల దగ్గర విక్రయిస్తున్నటువంటి ముఠ. ఇక 9 కిలోల గంజాయి చాక్లెట్లు సీజ్ చేశామని కూడా డీసీపీ చెప్పినటువంటి పరిస్థితి. సో పిల్లలకి ఇప్పటి నుంచే గంజాయి చాక్లెట్లు అలవాటు చేయడానికి పూర్తి కారణాలు ఏంటి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ప్రదీప్. ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థినులు క్లాసులోకి వచ్చి కొంత సమయం తర్వాత మత్తులో నిద్రపోతున్నటువంటి పరిస్థితి గత కొన్ని రోజులుగా కొనసాగుతున్నారు. దీన్ని ఉపాధ్యాయులు నిశితంగా పరిశీలించిన మీదట ప్రధాన ఉపాధ్యాయుడు అంగోర్ నాయక్ డిఈఓ మరియు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై పోలీసులు కూడా ఎస్ఓటి అధికారులకు సమాచారం అందడంతో ఎస్ఓటి అధికారులు గత కొంతకాలంగా నిశ్చితంగా పరిశీలించిన మీదట ఏదైతే విద్యార్థినులు స్కూల్ కు వెళ్లే ముందు స్థానిక కిరాణా షాపుల్లో పాన్ డబ్బాల్లో ఉన్న ఏదైతే చార్మినార్ గోల్డ్ అంటే పసుపు మరియు గోల్డ్ కలర్ లో ఉన్న చాక్లెట్లను తినడం వల్లే ఇటువంటి మత్తుకు లోనవుతున్నారని కూడా గమనించిన ఎస్ఓటి పోలీసులు దానిపై సమగ్రంగా విచారణ చేసిన తర్వాత ఆ చాక్లెట్ లో గంజాయి పరిమాణం ఉందని కూడా నిర్ధారించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎస్ఓటి పోలీసులు పూర్తిగా పరిశీలించిన మీదట ఏదైతే కొత్తూరులో అస్సాంకు చెందిన వివిధ ప్రాంతాలకు చెందిన 3 వ్యక్తులపై నిఘా ఉంచి వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే పూర్తిగా వారిని దర్యాప్తు చేసిన తర్వాత పూర్తి సమాచారం తెలుస్తుందని కూడా ఎస్ఓటి పోలీసులు మనకు చెప్పినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి శంషాబాద్ డీసీపీ కూడా వివరణ ఇచ్చారు. దీనికి సంబంధించి 9 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నట్టు, కిరాణా షాపుల్లో పాండాబాల్లో ఉన్న చాక్లెట్లను కూడా స్వాధీనపరుచుకొని వాటిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలిపారు. అయితే దీనికి సంబంధించి 3 నిందితులను అయితే ఇప్పుడు అదుపులోకి తీసుకున్నట్టు, ఈ వ్యవహారంలో ఇంకెంతమంది బయటపడాలో, కొంతమంది ఉన్నారు అనేది పూర్తి సమాచారం వీళ్ళు ఇంట్రాగేటివ్ తర్వాత దర్యాప్తు చేసిన తర్వాతనే తెలుస్తుందని కూడా డీసీపీ తెలిపారు. మరోవైపు ఇటువంటి విద్యార్థులకు ఇప్పటి నుంచే ఈ గంజాయి అలవాట్లను చేయడం వల్ల రాబోయే ఏదైతే వాళ్ళ ఫ్యూచర్ మొత్తం అవకాశం ఉందని కూడా డీసీపీ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ గంజాయి మూట ఎన్ని రోజులుగా ఇక్కడ చలామణి అవుతుంది, ఎక్కడెక్కడ విక్రయిస్తున్నారు, అయితే రంగారెడ్డి జిల్లా కాకుండా ఇంకెక్కడైనా విక్రయిస్తున్నారన్న పూర్తి సమాచారం మాత్రం పూర్తి దర్యాప్తు తర్వాతనే తెలుస్తుందని కూడా డీసీపీ చెప్పారు. రాజశేఖర్, గంజాయి ఎవరైతే ఉన్నారో తయారు చేస్తున్నారో వారి మోటివ్ ఏదనేది కూడా పోలీసులు కనుక్కునే అవకాశం ఉందా? ప్రధానంగా వీళ్ళని ఎక్కడికి తరలించి విచారించే అవకాశం కనిపిస్తుంది? అసలు చాక్లెట్లు ఎక్కడ తయారవుతున్నాయి, వారికి ప్రాధాన్యత, సూత్రధారి ఎవరనే విషయాలపై వివరణ చేపట్టే కేసుకు సంబంధించి దర్యాప్తుకు సంబంధించి ఎక్కడికి తరలించే అవకాశం కనిపిస్తుంది? దానికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా డీసీపీ చెప్పినటువంటి పరిస్థితి ఉందా? అయితే గత కొంతకాలంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగానే కాకుండా షాద్ నగర్, రంగారెడ్డి జిల్లాలో ఈ గంజాయి మూట విస్తృతంగా తమ దందాన్ని కొనసాగిస్తుందని కూడా మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇటీవలే జడ్చల్లో కానీ, ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి షాద్ నగర్ లో, కొత్తూరులో మరియు ఇప్పుడు ఈ విద్యార్థుల పైన కూడా ఈ గంజాయి మూట తమ దందాన్ని కొనసాగిస్తూ సొమ్ము చేసుకుంటుందని కూడా పోలీసుల తనిఖీలో తేలింది. అయితే దీన్ని బట్టి ఉమ్మడి పాలమూరు జిల్లానే కాదు పలు ప్రాంతాల్లో కూడా ఈ గంజాయి తమ దందాలను కొనసాగిస్తుందన్న ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన పోలీసులు దాన్ని విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటీవలి కాలంలో జడ్చల్లో కానీ, ఇటు షాద్నగర్లో కానీ రోడ్డు పక్కన కూడా కొంత గంజాయి దొరికినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే గట్టి నిఘా పెట్టి ఎవరెవరున్నారు దీంట్లో, ఏ రాష్ట్రం నుంచి ఈ గంజాయి కానీ ఇతర మత్తు పదార్థాలు వస్తున్నాయన్న పూర్తి సమగ్ర సమాచారంపై అయితే నిఘా పెట్టినటువంటి కూడా మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఏదైతే ఈ గంజాయి మూటాలను పట్టుకునేందుకు కూడా ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి వీటిపై గట్టి నిఘా ఉంచుతుందని కూడా మనకు పోలీసులు చెప్తున్నప్పటికీ రైట్ ప్రదీప్, ఇంకోటి అంటే పిల్లల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే మత్తుకు లోనటువంటి పిల్లలు పడుకోకపోతున్నారు. అంటే చాక్లెట్లు తిన్న తర్వాత వాళ్ళ మార్పు వస్తుంది, వారు నిద్రావస్థలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. సో వారికి సంబంధించి ఆరోగ్యంపై ఎలా ప్రభావం ఉంది, వైద్యుల పరీక్షలు ఏమైనా చేసేటువంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? అయితే ఇప్పటికైతే ఆ గంజాయి చాక్లెట్లు గత కొన్ని రోజులుగా తింటున్న విద్యార్థులపై అయితే ప్రభుత్వ డాక్టర్లకు చూపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికైతే పిల్లలకైతే ఎటువంటి ఇబ్బందులు లేవని కూడా
చెప్పినటువంటి నేపథ్యంలో ఇంకా కొంతకాలం ఇలాగే ఈ చాక్లెట్స్ తిన్నారంటే తీవ్ర ప్రమాదం కూడా ఉండే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకు డాక్టర్లు చెప్పినటువంటి నేపథ్యం. అయితే మరోవైపు పిల్లలపై ఈ మత్తు పదార్థాలు ఇప్పుడే ఈ పిల్లలపై ప్రయోగించడం వల్ల రాబోయే ఫ్యూచర్ మొత్తం రాబోయే వాళ్ళ భవిష్యత్తు దెబ్బతినే అవకాశం కూడా లేకపోలేదని కూడా డాక్టర్లు చెప్పినప్పటికీ పోలీసులు మరియు ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు విద్యార్థినులు ఈ చాక్లెట్లకు బాగా అడిక్ట్ అయిన నేపథ్యంలో ప్రతిరోజు దాదాపు వందల సంఖ్యలో విద్యార్థులు ఈ చాక్లెట్లు తీసుకుంటున్నట్టు కూడా మనకు ప్రాథమిక సమాచారం దాని పోలీసులు నిర్ధారించారు. దీన్ని బట్టి పూర్తి స్థాయిలో నివారించేందుకు ఈ మూట ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తుంది, ఈ మూటలో ఇంకెవరైనా సభ్యులున్నారా, ఈ గంజాయి చాక్లెట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న పూర్తి సమగ్ర విచారణ తర్వాతే చెప్తామంటూ కూడా షాద్నగర్ డీసీపీ తెలిపినటువంటి సందర్భం ఉంది రాజశేఖర్.